రాష్ట్రంలో అడవుల రక్షణ, వాతావరణ సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లాలో అర్బన్ ఇకో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 32,23,000తో నిర్మించిన అటవీ శాఖ బీట్ ఆఫీసర్స్ వసతి గృహాలను మంత్రి దామోదర్తో కలిసి ప్రారంభించారు. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ లో అర్బన్ ఇకో పార్కులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి సువర్ణ, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అడవి ప్రాంతం ఎక్కడైతే మాదుందో దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మరి అందులోకి అంటే ఇకో టూరిజం డెవలప్ చేసి ప్రజలను ఆహ్వానించి మరి అక్కడ పచ్చదనంలో ఒక గంట సేపైనా కూడా ప్రజలు ఉంటే వారికి ఒక మంచి వాతావరణంలో గాలి పీల్చుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు 2 ఇకో వాటిని ఫారెస్ట్ పార్కులను మేము ఓపెన్ చేయడం జరిగింది. ఒకటేమో అమృతవనం, ఒకటి హరిత ద్వారం, ఒకటి బొందపల్లిలో. ఈ 2 కూడా ఓపెనింగ్ చేయడమే కాకుండా అందులో కావాల్సిన ఫెసిలిటీస్, సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, పిల్లలను తీసుకొచ్చి మరి వారితో పిక్నిక్ లాగా కూడా గడిపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రాను లోపల మరి టెంట్స్ వేయడం కానీ, ఇంకా ఎక్కువ జనాలు వస్తే అవసరమైతే బిల్డింగ్స్ చిన్న రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు నైట్ స్టే చేయడానికి కూడా మరి అవకాశం కల్పించడము, సఫారీకి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంది.